గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అయితే నాకైతే బాగానే అనిపించింది. కొంతమందికి నచ్చలేదు అది. నాకు ఆ ఎపిసోడ్ బాగానే అనిపించింది. ఎంటర్టైనింగ్గా జరిగింది. అండ్ షో పైన కూడా మంచి ఇంప్రెషన్ కలిగింది నాకు. మరి ఈరోజు ఎపిసోడ్ 1 చూస్తే మాత్రం కొద్దిగా ఏమంటారు డిసప్పాయింట్ అయ్యాను. అంత మంచి అనిపించలేదు. ఏదైతే గ్రాండ్ లాంచ్లో ఎక్స్పెక్ట్ చేశానో నాకు ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ కాలేదనిపించింది డే 1 మాత్రం. మరి డే 1 ఏం జరిగిందో మాట్లాడుకుందాం. అండ్ హరీష్ ఉన్నాడు కదా మన మాస్క్ మ్యాన్, అతనైతే వేరే కపుల్స్ గురించి మాట్లాడాడు కొన్ని మాటలు. మరి అవి కరెక్టా రాంగా అది కూడా మాట్లాడుకుందాం. అండ్ బిట్టో అండ్ సంధ్య వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు కదా గ్రాండ్ లాంచ్లో 4 ఓట్స్ చేయడం వల్ల. మరి వాళ్ళైతే ఎంట్రీ ఇచ్చారు. మరి ఆ ఎంట్రీ ఎలా అనిపించింది? మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు హౌస్లోకి. మరి స్క్రిప్ట్ లెక్క అనిపించిందా, పర్లేదు ఓకే మన బిగ్ బాస్లో లాగా మంచిగా అనిపించిందా అన్నది మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మళ్ళీ హౌస్ను చూపించారు. హౌస్ను చూపించిన తర్వాత వీళ్ళు గ్రాండ్ లాంచ్లో హాఫ్ హార్ట్ గెలుచుకున్నారు కదా. ఆ హాఫ్ హార్ట్స్ బెనిఫిట్స్ ఏంటనేది లవ్ గురు అని మన వాయిస్ ఆఫ్ తెలుగు ఉంటాడు కదా, ఆయన యూట్యూబ్లో మంచి మంచి మోటివేషన్స్ ఇస్తుంటాడు కదా, ఆయన వాయిస్ లెక్క అనిపించింది. ఆయన అయితే హార్ట్స్ గురించి వాటి బెనిఫిట్స్ ఏందన్నది ఒక బాక్స్ ఉంటుంది, అందులో హాఫ్ హార్ట్ ఉంటుంది. వీళ్ళకి ఏదైతే కలర్ హార్ట్ వచ్చిందో ఆ హార్ట్లో పెట్టి ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో కీ వస్తుంది. ఆ కీ వాళ్లకు లభించినమాట. అంటే కీ అంటే ఏదైతే ఆ కీ ఏ బెడ్రూమ్కు ఏ డోర్ ఓపెన్ అవుతుందో అది వాళ్ళ బెడ్రూమ్ అన్నమాట. అయితే హాఫ్ హార్ట్ గెలుచుకోవడం వల్ల వీళ్ళకి లగ్జరీ బెడ్రూమ్ వస్తుందని 6 గెలుచుకున్నారుగా, 6 లగ్జరీ బెడ్రూమ్ వచ్చింది. అండ్ మిగతా వాళ్ళకి మిగతా 3 జోడీస్ ఉన్నారు కదా, నూకరాజు, సోనియా సిద్ధు అండ్ అంజలి పవన్. వీళ్ళకైతే నార్మల్గా ఒకే దగ్గర ఇండివిజువల్ సింగిల్ బెడ్రూమ్స్ ఉండేటి వీళ్ళకి పంపించారు. వీళ్ళ దగ్గర హాఫ్ హార్ట్ లేదు కాబట్టి. అండ్ దీని తర్వాత మన శ్రీముఖి అయితే ఎంట్రీ ఇచ్చింది. శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి వీళ్ళందరితో మాట్లాడి, మీరు మన బిట్టోని అండ్ సంధ్యాని ఎలిమినేట్ చేయడం నాకు నచ్చలేదు, అలా ఓట్ చేసి అని శ్రీముఖి వచ్చి చెప్పింది. అదైతే నాకు ఏం మంచి అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళే కాన్సెప్ట్ పెట్టింది, ఎవరికి ఒక్కో ఓట్స్ వేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారని. వాళ్ళే ఓట్స్ వేయించి అన్నీ ఇప్పించిన తర్వాత ఇప్పుడు శ్రీముఖి వచ్చి ఈరోజు ఎపిసోడ్లో మీరు అలా చేయడం నాకు నచ్చలేదు అంటుంది. అదైతే నాకు రియాలిటీగా అనిపించలేదు, ఏందో రుద్దుతున్నారు అనిపించింది. అది నచ్చలేదు నాకైతే. వీళ్ళతోని ఏదో ఏమంటారు కొద్దిగా కోపంగా మాట్లాడడం, అలా ఏదో చేంజ్ చేద్దాం అన్నట్టు, ఇది ట్విస్ట్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు హౌస్లోకి, కానీ ఒక ఛాలెంజ్ ఫేస్ చేయాలి అన్నట్టు ఏదో ఇట్లా టెన్షన్ పెట్టినట్టు క్రియేట్ చేశారు. కానీ అదంతా మంచి అనిపించలేదు. మన బిగ్ బాస్లో కొద్దిగా మంచి అనిపిస్తుండే అలా రీఎంట్రీలు, కానీ ఇక్కడ మాత్రం మంచి అనిపించలేదు. అయితే వాళ్ళకైతే నైట్ అంతా బయటే ఉంచి ఒక ఛాలెంజ్ పెట్టారు. అది కూడా సింపుల్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఎటు తిరిగి టైం పెట్టారు దానికి. ఆ టైం మనకు చూపించలేరు, ఎందుకంటే వాళ్ళని ఎటు తిరిగి హౌస్లోకి తేవాలి కాబట్టి. ఆ టైం చూపిస్తే ఒకవేళ టైం నిజంగానే పెడితే వాళ్ళు ఫెయిల్ అయితే ఇంటికి వెళ్ళాల్సి వస్తుందని మనకు ఆ టైం చూపించకుండా వాళ్ళని అయితే టైం పెట్టాము. గ్రీన్ లైటు, రెడ్ లైటు, ఎల్లో రైట్ అని అలా లైట్స్ అని పెట్టి వాళ్ళని ఛాలెంజ్ గెలిచేలా చేశారు. వాళ్ళైతే హౌస్లోకి వచ్చారు. హౌస్లోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళకు బెడ్రూమ్ లేదు, ఏది లేదు, ఇండివిజువల్ బెడ్రూమ్స్ లేవు, లగ్జరీ బెడ్రూమ్ లేదు. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పడుకోవాలంటే మన హాల్లో పడుకోవాలి. ఇక్కడ వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఇచ్చింది శ్రీముఖి. మరి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకు మళ్ళీ వాళ్ళకు పవర్, అంటే ఛాలెంజ్ అంటున్నా పవర్ ఇచ్చింది. వాళ్ళకి ఎందుకు పవర్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు. వాళ్ళకు ఏమంటారు, వాళ్ళకి ఏ అర్హత ఉందని పవర్ ఇచ్చిందో అర్థం కాలేదు. ఆ పవర్ ఏంటంటే మీరు ఈ జోడీలలో ఇక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళ బెడ్రూమ్ని స్వాప్ చేసుకోవచ్చు అని పవర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు, నచ్చలేదు అదైతే. ఇక వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు రివెంజ్ తీసుకుందాము అని చెప్పి వాళ్ళు వీళ్ళకు ఎవరైతే ఓట్స్ వేసారో వాళ్ళ నుంచి ఒకళ్ళని ఏమంటారు స్వాప్ చేసుకుందామని ఇద్దరినైతే సెలెక్ట్ చేసుకున్నారు. అంజలి పవన్ అండ్ సిద్ధు సోని అంటున్నా, అంజలి పవన్ అండ్ మన
ప్రియాంక అండ్ కళ్యాణ్ వీళ్ళనైతే సెలెక్ట్ చేసుకున్నారు. మరి వాళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? శ్రీముఖి అయితే వాళ్ళిద్దరు చేతులు పట్టుకుంది. వీళ్ళు శ్రీముఖి చెవులో చెప్పారు మేము సాఫ్ చేసుకునే కపుల్స్ వీళ్ళని. మరి శ్రీముఖి అయితే వాళ్ళిద్దరు చేతులు పట్టుకుంది. అప్పటికి షో అయిపోయింది. ఇక రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది మరి వాళ్ళు ఎవరితో స్వాప్ చేసుకున్నారు, ఎవరి బెడ్రూము షేర్ చేసుకోబోతున్నారు అనేది. ఇక మన హరీష్ గురించి, మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకుంటే, మాస్క్ మ్యాన్ అయితే ఫస్ట్ రోజే గెలికి పెట్టుకుంటున్నాడు అనిపించింది అందరితోని. అక్కడ ఏదైతే గ్రాండ్ ల్యాంచ్ ఎపిసోడ్లో వీళ్ళకి చలి పెట్టిందంట యాక్చువల్గా. అయితే చలేస్తే తన భార్యకి ఆ కోట్ తీసేసాడనమాట. నేను కూడా చూశాను నిన్న ఎపిసోడ్లో. అయితే ఆ కోట్ తీసేసాడు కదా. అయితే ఈయనకు సమస్య ఏంటంటే వేరే కపుల్స్ ఎవ్వరు కూడా వాళ్ళ వైఫ్స్కి కోట్ ఇవ్వలేదు. 2-3 కోట్స్ ఉన్నాయి, అయినా ఒక్క కోట్ కూడా ఇవ్వలేదు, నాకు అది నచ్చలేదు అని తన భార్యకి చెప్తున్నాడు. అయితే ఇక్కడ నాకేమనిపించింది, వాళ్ళు రాంగ్ చేశాడని చెప్తున్నాడా తన భార్యకు, లేదంటే నువ్వంటే నాకు ఇంత ఇష్టము వాళ్ళు ఎవ్వరు చెయ్యంది కూడా నేను నీకు చేసినా అని చెప్తున్నాడా, అర్థం కాలేదు. ఇది వాళ్ళిద్దరు సీక్రెట్గా మాట్లాడుకున్నారు యాక్చువల్గా. కానీ శ్రీముఖి వచ్చి ఏం చేసిందంటే దాన్ని బట్టబయలు చేసింది అందరి ముంగట. హరీష్ గారు ఇట్లా మాట్లాడుకున్నారు మీ గురించి, ఇలా అనుకుంటున్నాడని. ఇక్కడ నాకేమనిపించింది, హరీష్ గారిది తప్ప అండ్ లేదంటే వీళ్ళు కపుల్స్ నిజంగానే ఇవ్వకపోవడము బ్యాడ్గా అనిపించింది అంటే, వీళ్ళు కపుల్స్ ఏం మాట్లాడుకున్నారో హరీష్ గారికి తెలీదు, మనకు తెలీదు. వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు కదా, నేను మరి కోట్ వేసుకో చలి పెడితే అని. కానీ వాళ్ళు వేసుకున్నారో లేదో వాళ్ళ వైఫ్స్ అవసరం లేదు పర్లేదు అన్నారు కావచ్చు. ఇక్కడ నటరాజ్ మాస్టర్ అదే అన్నాడు, నేను నా వైఫ్కి 2-3 టైమ్స్ అడిగాను, తను వద్దంది కాబట్టి నేను ఇవ్వలేదు అని చెప్పాడు. వేరే వాళ్ళు కూడా అదే చెప్పారు. ఆల్మోస్ట్ అందరూ అడుగుతారు, ఇక్కడ అడగని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోలేరు. అంతేకాని అది కోట్ ఇవ్వనంత మాత్రాన ప్రేమ లేదన్నట్టు కాదు, మా మధ్య అండర్స్టాండింగ్ లేదన్నట్టు కాదు అని నటరాజ్ మాస్టర్ ఇంకా ప్రియాంక వీళ్ళు చెప్పారు. దానికి నేను అంగీకరిస్తాను. ఏదైతే హరీష్ మాట్లాడాడో అది తప్పే. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నీకు తెలియంది, నువ్వు ఇలా మాట్లాడడం వాళ్ళ గురించి, వాళ్ళ లవ్ గురించి, వాళ్ళ అండర్స్టాండింగ్ గురించి నువ్వు వాళ్ళని జడ్జ్ చేయడం తప్పు. ఇక్కడ హరీష్ది తప్పు. పక్కా హరీష్కి అండ్ నటరాజ్ మాస్టర్కి ముందు గట్టిగానే పడుతుంది. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది మనకు మాత్రం. రేపటి నుంచి ఏం జరుగుతుందో చూడాలి. ఛాలెంజెస్ బాగానే పెట్టేటట్టున్నారు ఈ షోలో మాత్రం, ఛాలెంజెస్ టాస్కులు. మరి వీళ్ళందరిలో మీ ఫేవరెట్ కపుల్ ఎవరో కామెంట్ చేయండి.